చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంతేకాదు ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా తయారు చేసినటువంటి ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పేటువంటి సమయం ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రజానీకానికి దొరికినటువంటి వరంగా భావించాలి. మొన్నటి దుబ్బాక దెబ్బకు విలవిలలాడి చేప పిల్లల కొట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే కేటీ రామారావు గారికి మరొక దెబ్బ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నగర ప్రజలు. ఈ సందర్భంగా ప్రజానీకం అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేటీ రామారావు గారు మరి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నావు, చిలక పలుకులు పలుకుతా ఉన్నావు కదా, హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన అని చెప్పేసి మీ ముఖానికి ఏమైనా ఓటు అడగడానికి ఏ విధంగా హక్కు ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ తిరుక్కుంటూ 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో రోడ్ షో పెట్టినావంటే ముఖం చాటేసిపోయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈరోజు హైదరాబాద్ మహానగరంలో రోడ్ షో పెడతా ఉన్నావు బిడ్డ. ఇదేనా ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచినటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పటికీ ప్రభుత్వం యొక్క నిధుల నుంచి ప్రజలకు సేవ చేయాలంతే తప్ప నీ కుటుంబము, నీ పరివారము, నీ మంత్రివర్గము, నీ ఎమ్మెల్యేలు దోచుకోవడానికి కాదు బిడ్డ. తోడు దొంగలాగా పడి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకు తింటా ఉన్నారు. ఇవాళ అంతేకాదు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని. ఈ రోజు ఎన్నికలు వచ్చినాయంటే 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్ను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రిని తీసుకొచ్చుకుంటా ఉన్నావంటే నువ్వు నైతికంగా పతనమైనట్టే లెక్క బిడ్డ అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వరదలు వచ్చినటువంటి సందర్భంలో హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా విలవిల్ల కొట్లాడి ఎన్నో ఇబ్బందులు పడి ప్రాణహాని జరిగినటువంటి సందర్భంలో కార్లైతే బండ్లైతే పడవల్లాగా కొట్టుకపోతే ఎక్కడ బన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయితే ఫామ్ హౌస్లో పంటారు, లేకపోతే ప్రగతి భవన్లో పంటారు తప్పితే ప్రజా సమస్యలను పట్టించుకున్నటువంటి నాదులు మీరు కాదు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు మీ మంత్రివర్గం ఎక్కడ పోయింది, మీ శాసనసభ్యులు ఎక్కడ పోయారు, మీ పార్లమెంటు సభ్యులు ఎక్కడ పోయారు? ప్రజల ఆపద సమయంలో పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎన్నికలు రాగానే గంగెద్దులాగా ఊర్ల మీద పడి ప్రజల దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపించండి గెలిపించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీకు ఏ విధంగా కూడా నైతిక హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే ఫామ్ హౌస్లో పడిన ముఖ్యమంత్రి గాంధీ దవాఖానాలో, ఉస్మానియా దవాఖానాలో బెడ్లు లేక, హాస్పిటల్లో సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా ఏమాత్రం పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇలా కేటీ రామారావు గారు ఏ విధంగా ఓట్లాడుతారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకే ప్రజానీకం అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలారా దయచేసి ఒక్కసారి హైదరాబాద్ నగర ప్రజలు ఆలోచించండి. స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డకు, చదువుకున్న యువకునికి ఉద్యోగాలు వస్తాయని చెప్పినటువంటి ముఖ్యమంత్రికి మన ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. ఏ తమ్ముడికి, ఏ చెల్లెకు, ఏ బిడ్డకు ఉద్యోగాలు రాలేదు. కానీ కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు అందరికీ వాళ్ళ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చినాయి కనుక మనం తగిన గుణపాఠం చెప్పాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఏతులకు గొప్పలకు పోయినటువంటి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ప్రగతి భవన్ కట్టుకున్నాడు తప్పితే ఏ హైదరాబాద్ నగరంలో ఏ ఒక్కరికి కూడా, అందులో ముఖ్యంగా మా కూకట్పల్లి 121 డివిజన్లో ఈ బస్సులో ఏ పేద తల్లికి, ఏ పేద అక్కకి, చెల్లికి, అన్నకు, తమ్ముడికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు కనుక మనం ఈ సమయం వచ్చింది మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు కర్రు కాల్చి వాత పెట్టాలి. జిహెచ్ఎంసీ పీఠంపై మరి భారతీయ జనతా పార్టీని జెండా ఎగరవేస్తేనే రేపు రాబోయేటువంటి ఈ కాలంలో ఈ ప్రజలకు మరి భద్రత, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, అన్ని రంగాల్లో అభివృద్ధి అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా 121వ డివిజన్లో కమలం పువ్వు గుర్తుపై ఓట్లేసి మా పవన్ గారిని గెలిపించాలి. అలాగే హైదరాబాద్ మొత్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి పీఠం ఎక్కించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.